చీకటికి 1000 కళ్ళు మూడవ భాగం. సర్జన్ శవాన్ని పరీక్ష చేశాడు. గుండెల్లోకి 2 పిస్తాళ్ల గుళ్ళు దూసుకుపోయాయని చెప్పాడు. అంటే 2 గాయాలు విడిగా కనిపించాయన్నమాట. అక్కడ దొరికిన పిస్తాల్ చూశాను. అందులో 5 తూటాలున్నాయి. అది 6 తూటాలుండే పిస్తాల్ గనక 32 క్యాలిబర్ పిస్తాల్లో నుంచి ఒకే ఒక గుండు పేల్చబడింది అని స్వరాజ్యరావు అనగానే, అయితే రెండో గాయం ఎలా తగిలిందంటాడు డాక్టర్ అని యుగంధర్ అడిగాడు. క్షుణ్ణంగా శవ పరీక్ష చేస్తే కానీ చెప్పలేనని అన్నాడు. ఇంకో విషయం, హత్య 11-11:30 మధ్య జరిగి ఉంటుందని సర్జన్ అన్నాడు అని స్వరాజ్యరావు యుగంధర్ని సూటిగా కళ్ళలోకి చూశాడు. అదెలా సంభవం? మంగళాదేవి నాకు ఫోన్ చేసేటప్పటికి 12:30 అయింది. నేను గడియారం చూశాను. అంతకు 5 నిమిషాల కింద హత్య జరిగి ఉండాలి. పిస్తాల్ పేలడం ఆమె విన్నది అని యుగంధర్ అనగానే, సర్జన్ చెప్పిన విషయం చెప్పాను. పొద్దున్నే పోస్ట్ మార్టం రిపోర్టు వస్తుందిగా, మీరు చూడవచ్చు. చాలా అనుభవమున్న సర్జన్ పొరపాటు చేయడు అని స్వరాజ్యరావు అన్నాడు. అవునవును, విచిత్రంగానే ఉన్నది అంటూ యుగంధర్ ఆలోచనలో పడ్డాడు. అంతలో రాజు వచ్చాడు. వచ్చి రావడంతోనే, హలో సార్, ఏం జరిగింది? మద్రాస్ పోలీస్ సిబ్బందంతా ఇక్కడే ఉన్నట్లుందే అని యుగంధర్తో అన్నాడు. హత్య జరిగింది అని యుగంధర్ హత్య వివరాలు రాజుకు చెప్పి, అవును రాజు, ఇంతకీ నువ్వు వెళ్ళిన పనేమైంది అని అడిగాడు. కనిపించలేదు, జాడ తెలియలేదు అని రాజు చెప్పాడు. స్వరాజ్యరావు ఆ ఇద్దరినీ చెరొకసారి చూసి ఏమిటని అడిగాడు. హత్య కేసు విచారిస్తున్న పోలీస్ అధికారి దగ్గర నేనెన్నడూ ఏమీ దాచలేదు, దాచను, చెబుతాను వినండి అని యుగంధర్ జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పి, ఈ సన్యాసి ఎవరో తనకు తెలియదంటున్నది మంగళ. సరళ ఎక్కడా కనిపించలేదు. నెక్లెస్ తన ఇనపెట్టెలో రాలేదని రామారావన్నాడు. ఖాళీ పెట్టె శవం దగ్గర కనిపించింది. వీటిని బట్టి మీరేమూహిస్తారు అని యుగంధర్ అడిగాడు. స్వరాజ్యరావు భుజాలు చరిచాడు. తొందరపడి ఏదీ నిర్ణయించను. పిస్తాల్ ఎవరిదో ముందు తెలుసుకోవాలి. సన్యాసికి మంగళకి ఏమైనా సంబంధముందేమో కనుక్కోవాలి. లేకపోతే ఈ సన్యాసికి ఈ కేసుతో సంబంధమున్న ఇతరులకి ఏమైనా సంబంధముందేమో తెలుసుకోవాలి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది, సన్యాసి 11:30 ప్రాంతాలకు హత్య చేయబడి ఉంటే మంగళకి 12:30కి పిస్తాల్ పేలుడు ఎలా వినిపించిందేమో కనుక్కోవాలి అని స్వరాజ్యరావు లేచి వెళ్ళి సార్జెంటుతో ఏదో చెప్పి 5 నిమిషాల్లో తిరిగి వచ్చి, ఓసారి ఇల్లంతా పరీక్షించాలి అని అడిగాడు. ఎందుకు అని రాజు అడిగాడు. ఎవరైనా ఇంట్లోకి ప్రవేశించారేమో తెలుసుకోవాలి. రాజు స్వరాజ్యరావు వెళ్లారు. యుగంధర్ హాల్లో కూర్చున్నాడు. మంగళ మేడ దిగి హాల్లోకి వచ్చి, మీరొంటరిగా కూర్చొనుండడం చూసి వచ్చాను అని అన్నది. కూర్చోండి అని యుగంధర్ అనగానే, సరళ జాడలేమీ తెలియలేదా అని ఆమె అడిగింది. లేదు అని యుగంధర్ అన్నాడు. సరళ ఏమైనా అపాయంలో ఉందేమో అని బెంగగా అన్నది. యుగంధర్ ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేదు. పిస్తాల్ పేలుడు వినగానే మీరు కిటికీలో నుంచి చూశానన్నారు. ఏం కనిపించిందో మరొకసారి వివరంగా చెప్పండి అని యుగంధర్ అడిగాడు. ఎవరో గేటు వైపు పరిగెత్తడం చూశాను. నైట్ క్వీన్ పొద దగ్గర నేల మీద ఎవరో పడుండడం చూశాను. ఇంకేం చూడలేదు అని మంగళ అనగానే యుగంధర్ కళ్ళు మూసుకున్నాడు. మంగళ చూసిన దృశ్యాన్ని తను ఊహించుకుంటున్నాడు. ఆ సన్యాసి ఎవరు అని మంగళ అడిగింది. యుగంధర్ నవ్వి, ఏమో నాకు తెలియదు అని అన్నాడు. స్వరాజ్యరావు రాజు హాల్లోకి తిరిగి వచ్చారు. ఎవరూ ఇంట్లోకి ప్రవేశించలేదని ఇన్స్పెక్టర్ తల తిప్పి యుగంధర్కి సైగ చేశాడు. సార్జెంట్ వచ్చి ఇన్స్పెక్టర్ని పక్కకి పిలిచాడు. 5 నిమిషాల తర్వాత స్వరాజ్యరావు తిరిగి వచ్చి, పక్కింటి వాళ్లకు కూడా 12:30 ప్రాంతాల్లో పిస్తాల్ పేలుడు లాంటి శబ్దం వినపడ్డదట. ఏ కారో బ్యాక్ ఫైర్ అయిందనుకున్నారట. శవం పడున్న స్థలం మరొకసారి జాగ్రత్తగా చూడాలి అని చెప్పి బయటకు వెళ్ళాడు. యుగంధర్ రాజు కూడా వెళ్లారు. టార్చ్ లైట్లు వెలుతురులో నేలంతా పరీక్షించారు. 3 జతల అడుగుజాడలున్నాయి. 11:30కే ఆ సన్యాసి హత్య చేయబడి ఉంటే అతన్ని ఎక్కడో చంపి శవాన్ని తెచ్చి ఇక్కడ పడేసుండాలి. ఆ అడుగుజాడలలో 2 జతలు మగవాళ్లవి, 1 జత స్త్రీవి. అంటే 2 మగాళ్ళు 1 స్త్రీ ఇక్కడికి వచ్చి వెళ్లారనుకోవచ్చు అని స్వరాజ్యరావు అనగానే, లేదు, చెప్పులు లేని అడుగుజాడలు సన్యాసివై ఉండాలి. అవి ఇంటివైపు వెళ్లేటప్పుడు పడ్డ అడుగుజాడలు, తిరిగి బయటకు వెళ్లే జాడలు లేవు
అని యుగంధర్ అభ్యంతరం చెప్పాడు. స్వరాజ్యరావు యుగంధర్ని ఆశ్చర్యంతో చూశాడు. యుగంధర్ 11:30కు చచ్చిన మనిషి 12:30కు ఇక్కడికి నడిచెలా వచ్చాడు అని అడిగాడు. బతికున్నప్పుడు నడిచి రాగలడు. చాలా సింపుల్ మై డియర్ స్వరాజ్యరావు. 11:30కు పూర్వం అతనిక్కడికి వచ్చి ఉండవచ్చు. 11:30కే అతన్ని కాల్చి చంపి ఉండవచ్చు. 12:30కు మళ్లీ పిస్తాల్ పేల్చి ఉండవచ్చు అని యుగంధర్ అన్నాడు. 11:30కు కాల్చి చంపి ఉంటే అప్పుడు మంగళకి పిస్తాల్ పేలడం వినిపించిందా అని స్వరాజ్యరావు అనగానే సైలెన్సర్ ఉన్న పిస్తాల్ అయి ఉండవచ్చు అని యుగంధర్ అన్నాడు. ఓ గాడ్, అంతా అయోమయంగా ఉన్నది. పదండి, ఇక్కడ మనం చేయగలిగిందేమీ లేదు. సన్యాసి ఎవరో తెలిసిన తర్వాత కానీ కేసు ముందుకు సాగదు అని స్వరాజ్యరావు గేటు వైపు నడిచాడు. యుగంధర్ నైట్ క్వీన్ పొద దగ్గరకు వెళ్ళి నేలను పరీక్షగా చూశాడు. ఎవరో చాలాసేపు అక్కడ నిల్చున్నట్లు గడ్డి బాగా నలిగిపోయి ఉన్నది. లోపలికి వెళ్ళి తను వెళ్తున్నానని మళ్ళీ మర్నాడు వస్తానని మంగళతో చెప్పి యుగంధర్ రాజుతో సహా ఇంటికి బయలుదేరాడు. ఇదిలా ఉండగా మర్నాడు పొద్దున 8 గంటలకల్లా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు యుగంధర్ కన్సల్టింగ్ రూంలో హాజరయ్యాడు. యుగంధర్, మీరు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు కనుక మనిద్దరం కలిసి పనిచేయడం ఉభయులకు మంచిదేమో అని అన్నాడు. ఇంతవరకు ఈ హత్య కేసుతో నాకు ప్రమేయం ఏమీ లేదు. సరళ ఎక్కడున్నది కనుక్కోవడమే నా పని అని యుగంధర్ అన్నాడు. సరళ కనిపించకపోవడానికి ఈ హత్యకి సంబంధం ఉందనుకుంటాను అని స్వరాజ్యరావు అనగానే అవును, అదే ఆలోచించాలి. హత్య గురించి కొత్త విషయాలేమైనా తెలిసాయా అని యుగంధర్ అడిగాడు. రాత్రి మీరు చాలా హాయిగా నిద్రపోయారు. నేను చచ్చేటంత పని చేశాను. ఆ పిస్తాల్ ఎవరిదో కనుక్కున్నాను. మంగళ భర్త రామారావుది. అతను లైసెన్స్ తీసుకుని 2 ఏళ్ల క్రితం ఆ పిస్తాల్ కొన్నాడు. అతను ఇంకో 2 పిస్తాళ్లు కూడా కొన్నాడు. 48 క్యాలిబర్ ఒకటి, 32 క్యాలిబర్ది ఒకటి. ఆ సన్యాసి గుండెలో 2 పిస్తాళ్ల గుళ్ళు ఉన్నాయని, ఒకటి 32 క్యాలిబర్ గుండు, ఇంకొకటి 48 క్యాలిబర్ గుండు అని స్వరాజ్యరావు అనగానే అని యుగంధర్ ఆశ్చర్యపోయాడు. 48 క్యాలిబర్ గుండు సన్యాసి తొడుక్కున్న జుబ్బాలో నుంచి గుండెలోకి దూసుకున్నది. చొక్కా మీద తుపాకీ యందు మసి కనిపించింది. అంటే పిస్తాల్ ఛాతీ మీద పెట్టి హంతకుడు పేల్చాడు. 32 క్యాలిబర్ పిస్తాల్ చర్మానికి దగ్గరగా పెట్టి పేల్చబడ్డది. సన్యాసికి చొక్కా లేనప్పుడు లేక సన్యాసి వేసుకున్న చొక్కా పైకి లాగో 32 క్యాలిబర్ పిస్తాల్తో గుండె మీద కాల్చాడు హంతకుడు. చొక్కా వేసుకొనుండగా చొక్కా మీద గుండెకి దగ్గరగా పెట్టి 48 క్యాలిబర్ పిస్తాల్ పేల్చాడు అని స్వరాజ్యరావు అనగానే సన్యాసి చావుకు ఏ గుండు కారణం అని యుగంధర్ అడిగాడు. అది సర్జన్ చెప్పలేనన్నాడు. ఆ 2 గుళ్ళు ఒకదాని తర్వాత ఒకటి బహు కొద్ది వ్యవధిలో 1-2 నిమిషాల వ్యవధిలో పేల్చబడ్డాయి గనక చావుకు ఏ గుండు కారణమైనది తేల్చి చెప్పలేకపోయాడు డాక్టర్. 32 క్యాలిబర్ పిస్తాల్ కానీ అయి ఉండవచ్చు. హేతువాదంతో ఆలోచిస్తే 48 క్యాలిబర్ పిస్తాల్ ముందు పేల్చి ఉండాలని తేల్తోంది అని స్వరాజ్యరావు అనగానే ఎందువల్ల అని యుగంధర్ అడిగాడు. సన్యాసి చొక్కా పైకి తీసి పిస్తాల్ గుండె మీద పెట్టి హంతకుడు పేల్చి ఉండటానికి అవకాశం లేదు. చొక్కా పైకి తీస్తూ ఉంటే సన్యాసి చూస్తూ ఊరుకుంటాడా? 48 క్యాలిబర్ పిస్తాల్తో ముందు చొక్కా మీద పేల్చాడు. సన్యాసి కింద పడిపోయాడు. తర్వాత చొక్కా పైకెత్తి 2వ పిస్తాల్తో అంటే 32 క్యాలిబర్ పిస్తాల్ చర్మానికి ఆనించి పేల్చి ఉంటాడు అని స్వరాజ్యరావు అన్నాడు. హంతకుడు ఎందుకిలా చేశాడంటారు అని యుగంధర్ అడిగాడు. హత్య ఏ పిస్తాల్తో జరిగింది తేలక మనం తికమకలు పడడానికి అని స్వరాజ్యరావు అన్నాడు. అట్టే తికమకలు పడకుండా కేవలం హేతువాదంతో నిర్ణయించారు మీరు. ఇలా నిర్ణయించవచ్చని హంతకుడు ఊహించి ఉండడా అని యుగంధర్ అన్నాడు. అంతకన్నా మనం తెలివైన వాళ్లమని అనుకుని ఉండడు అని స్వరాజ్యరావు ధీమాగా అన్నాడు. యుగంధర్ నవ్వుతూ మీరిప్పుడు విశదీకరించిన హేతువాదానికి ఎక్కువ తెలివితేటలు అవసరం. సామాన్యమైన తెలివితేటలున్న వాళ్ళెవరైనా మీరు చెప్పిన విషయం గ్రహించగలుగుతారు. హంతకుడు చాలా తెలివైన వాడని, చాలా తెలివిగా ఈ హత్య చేశాడని అనుకుంటున్నాడు. 48 క్యాలిబర్ పిస్తాల్తోనే ఈ హత్య జరిగిందని హేతువాదంతో మీరు నిర్ణయిస్తారని అనుకునే ఇలా చేశాడు అని అనగానే స్వరాజ్యరావు అంతేనంటారా అని అన్నాడు. పిస్తాల్ మీద వేలిముద్రలేవైనా కనిపించాయా అని యుగంధర్ అడిగాడు. నగల పెట్టె మీద వేలిముద్రలు లేవు కానీ
పిస్తాల్ మీద స్పష్టమైన వేలిముద్రలున్నాయి. ఫైళ్ళన్నీ వెతికి పాత నేరస్తుల వేలిముద్రలతో పోల్చి చూడమని ఫింగర్ ప్రింట్స్ డిపార్ట్మెంట్కి పంపాను. ఒకసారి ఆఫీస్కి ఫోన్ చేస్తానుండండి అంటూ స్వరాజ్యరావు రిసీవర్ తీసి నెంబర్ డైల్ చేసి 5 నిమిషాలు మాట్లాడాడు. యుగంధర్ చాలా సులభంగా తేలింది. ఫోర్జరీ కేసులో 2 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన నాగయ్య అనే అతనివట అని స్వరాజ్యరావు అన్నాడు. సంతోషంతో గర్వంగా ఒకసారి రాజును చూసి ఆ నాగయ్యను పట్టుకోమని ఆజ్ఞ ఇచ్చాను అని అన్నాడు. యుగంధర్ లేచి నిల్చున్నాడు. ఆ నాగయ్య ఎవరో ఊహించవచ్చు. అతన్ని పట్టుకోవడం అంత కష్టం కాదు, పదండి అని అన్నాడు. ఆ నాగయ్య ఎక్కడున్నాడో మీకు తెలుసా అని అన్నాడు. అతను నాగయ్య అని తెలియదు, జోగయ్య నాగయ్య అయి ఉండాలి. మారు పేర్లు పెట్టుకున్నప్పుడు సామాన్యంగా అసలు పేరు మర్చిపోలేరు. అసలు పేరుకు పోలిక ఉన్న పేరే పెట్టుకుంటారు. ఈ కేసుతో సంబంధమున్న వాళ్లలో జోగయ్య ఒక్కడే నేరాలు చేయడంలో ఆరితేరిన వాడిలా కనిపిస్తున్నాడు అని యుగంధర్ కార్ దగ్గరకు దారితీశాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు యుగంధర్ కార్ వెనక సీట్లో కూర్చున్నారు. రాజు డ్రైవ్ చేస్తున్నాడు. 20 నిమిషాల్లో ట్రస్టుపురంలో జోగయ్య ఇంటి ముందు కారాగింది. యుగంధర్ స్వరాజ్యరావు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. జోగయ్య ఇంటి ముందు ఇంకో కారుండడం, ఆ కారిద్దరూ గుర్తుపట్టడం అందుకు కారణం. తళతళా మెరుస్తోంది ఆ డెసోటో కార్. అది లాయర్ వజ్రాలరావుది. వజ్రాలరావుతో యుగంధర్కి స్వరాజ్యరావుకి బాగా పరిచయం ఉన్నది. వజ్రాలరావు ఊళ్ళో ఉన్న క్రిమినల్ లాయర్లలో దిట్ట, క్రిమినల్ లాలో పండితుడు. కోర్టు రూంలో చిందులు తొక్కి జ్యూరీలని, జడ్జిని తన వాగ్ధాటితో బిత్తరపోయేటట్టు చేస్తాడు. చిక్కు ప్రశ్నలతో, హుంకరింపులతో ప్రతిపక్ష సాక్షులను బెదిరించి తెలివిగా ప్రాసిక్యూషన్ కేసుని అయోమయం చేసి నెగ్గుకొస్తాడు. అతను మేధావి, అతను ప్రతిభావంతుడు, అసమాన ప్రజ్ఞా విశేషాలు గల వకీలు. కానీ అతని మేధస్సు వక్రమార్గంలో నడుస్తుంది. తన పార్టీ దోషి అని తెలిసినా కూడా దొంగ సాక్ష్యాలు సృష్టించి అబద్ధపు సాక్ష్యాలు చెప్పించి కేసు నెగ్గించడానికి ప్రయత్నిస్తాడు. అతనికి కావాల్సింది డబ్బు. వృత్తి ధర్మాలు కానీ నీతి నియమాలు కానీ లేవు. అతనికి దొంగలతో, నేరస్తులతో పొత్తు. కొంతమంది ఆరితేరిన దొంగలు ముందుగా వజ్రాలరావు సలహా తీసుకొని అతని ఆదేశానుసారం నేరాలు చేస్తారని, లాలో ఉన్న కిటుకులు, కీలకాలు ఆసరాగా తీసుకొని వజ్రాలరావు వాళ్లకు సలహాలిస్తాడని, తత్ఫలితంగా ఆ నేరస్తులను పోలీసులు అరెస్టు చేయలేకపోతారని ప్రతీతి. యుగంధర్, మీ ఊహ సరియైనదే. జోగయ్య నాగయ్య అయి ఉండాలి. వజ్రాలరావు ఇప్పటినుంచే డిఫెన్స్కు పాచికలు వేస్తున్నాడు. 2 పిస్తాళ్లతో 2 విధాలుగా చొక్కా మీద చొక్కా లేకుండా కాల్చడం వజ్రాలరావు సలహాతోనే చేసి ఉండాలి అని స్వరాజ్యరావు అనగానే యుగంధర్ నవ్వాడు. వజ్రాలరావు చేసే పనులు యుగంధర్ ఆమోదించకపోయినా అతని తెలివితేటలు మెచ్చుకుంటాడు. లోపలికి వెళ్ళి అసలు విషయం కనుక్కుందాం పదండి అని స్వరాజ్యరావు కారు దిగాడు. ఇదిలా ఉండగా అదే సమయానికి అదిగో వచ్చేశారు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్. నీకట్టే వ్యవధి లేదు అని లాయర్ వజ్రాలరావు అన్నాడు. జోగయ్య కుర్చీలో నుంచి కొంచెంగా లేచి కిటికీలో నుంచి చూశాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు కారు దిగడం చూశాడు. మొహం పాలిపోయింది. బెదురుతూ వజ్రాలరావుని చూసి, నిజంగా నన్ను కాపాడగలరా అని గద్గద స్వరంతో అడిగాడు. నువ్వు గాభరా పడకు, నేను చెప్పినట్లు చెయ్యి, పారిపో అని అన్నాడు. జోగయ్య కుర్చీలో నుంచి లేచి చరచరా పెరటి గుమ్మం వైపు వెళ్ళాడు. ఒకసారి వెనక్కు తిరిగి వజ్రాలరావుని చూసి చప్పుడు చేయకుండా పెరటి గుమ్మం తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. వజ్రాలరావు నవ్వుకుంటూ జేబులో నుంచి రుమాల్ తీసి మెడ, నుదురు తుడుచుకొని జేబు రుమాల్తో విసురుకుంటున్నాడు. స్వరాజ్యరావు, అతని వెనక యుగంధరు, రాజు లోపలికి వచ్చారు. హలో ఇన్స్పెక్టర్, హలో యుగంధర్ అంటూ వజ్రాలరావు లేచి నిల్చున్నాడు. సన్నగా, చాలా సన్నగా, పొడుగ్గా ఉన్నాడు. నలగని తెల్లని షార్క్ స్కిన్ సూట్ తొడుక్కున్నాడు. రిమ్లెస్ కళ్ళద్దాలు, నెరిసి నెరవని పల్చని జుట్టు, ఎడమ చేతి వేళ్లకి 3 ఉంగరాలు, బంగారం గొలుసు ఉన్న రోలెక్స్ చేతి గడియారం, 2 ఫౌంటైన్ కలాల క్లిప్పులు కోటి జేబులో మెరుస్తున్నాయి. ఈ నాగయ్య కోసం 20 నిమిషాల నుంచి కాచుకున్నాను అని వజ్రాలరావు అన్నాడు. ఇంట్లో లేడా అని స్వరాజ్యరావు అడిగాడు. ఏమో,
తలుపు తెరిచి ఉన్నది. లోపలికి వచ్చి పిలిచాను. అతను పలకలేదు. ఏ బాత్రూంలోకో వెళ్ళి ఉంటాడని కాచుకున్నాను. 20 నిమిషాలైనా అంతులేడు అని వజ్రాలరావు అనగానే, అయితే ఒకసారి లోపలికి వెళ్ళి చూడటంలో తప్పులేదేమో అని స్వరాజ్యరావు అనగానే, తప్పేముంది అని వజ్రాలరావు అన్నాడు. ఇన్స్పెక్టర్ రాజు వైపు చూశాడు. రాజు లోపలికి వెళ్ళి 5 నిమిషాలలో తిరిగి వచ్చి, ఎక్కడా లేడు అని అన్నాడు. ఇంటి తలుపులు బార్లా తెరిచిపెట్టి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని వజ్రాలరావు అన్నాడు. మీరు అతనితో పని ఉండి వచ్చారా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. అవును ఇన్స్పెక్టర్, పోయినసారి ఫోర్జరీ కేసులో ఇతని తరపున వాదించినప్పుడు నాకు ఫీజు బాకీ పడ్డాడు. జోగయ్య అని పేరు మార్చుకొని ఇక్కడ ఉంటున్నాడని నిన్న ఎవరో చెప్పారు. వచ్చాను. ఇతనింట్లో లేడని తెలిసింది కనుక నేను టైం వృధా చేసుకోవడం అనవసరం. ఇక వెళ్తాను అని వజ్రాలరావు అక్కడి నుంచి బయలుదేరాడు. అతను కనిపిస్తే మీకు కబురు చేయమంటారా అని స్వరాజ్యరావు వ్యంగ్యంగా అడిగాడు. మీకతను కనిపిస్తే అతనే నాకు కబురు చేస్తాడనుకుంటాను. అతని కోసం మీరు వచ్చారంటే అతనేదో నేరం చేసుండాలన్నమాట. కనుక అతనికి మళ్ళీ నాతో అవసరం కలుగుతుంది. నా కోసం అతనే కబురు చేస్తాడు. థ్యాంక్స్ అని వజ్రాలరావు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే స్వరాజ్యరావు పళ్ళు పటపటా కొరికాడు. ఈసారి వజ్రాలరావు పని పట్టాలి. నా ఊహ సరి అయినదైతే వజ్రాలరావు సలహాతోనే ఈ హత్య జరిగింది. 2 పిస్తాళ్లతో ఇలా గందరగోళం చేయడం అతని ఆలోచనే అయి ఉండాలి. అది రుజువు చేయగలమా? హత్యకు సహాయపడినందుకు గాను యాక్సెసరీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది ఫ్యాక్ట్ ఆఫ్ మర్డర్ ఛార్జ్ మీద వజ్రాలరావుకి సంకెళ్ళు తగిలించవచ్చు అని స్వరాజ్యరావు అనగానే, ఇన్స్పెక్టర్, వజ్రాలరావు అంత సులభంగా పట్టుబడే మనిషి కాడు అని యుగంధర్ అన్నాడు. ఎంత తెలివైన వాడైనా ఆత్మవిశ్వాసం హద్దుమీరితే పొరపాటు చేయడం మామూలే. మనం ఇక్కడ ఉండి ఏం చేస్తాం? పదండి. నాగయ్య తిరిగి వస్తే ఆఫీస్కి తీసుకురమ్మని చెప్పి ఒక సిఐడి కానిస్టేబుల్ని ఇక్కడ కాపలాకి పంపుతాను. మనం రామారావు ఇంటికి వెళ్దాం అని స్వరాజ్యరావు అన్నాడు. ఇదిలా ఉండగా, కూర్చోండి అని రామారావు స్వరాజ్యరావు తనను పరిచయం చేసుకోగానే అన్నాడు. ఏడి 1478 నెంబర్ గల 32 క్యాలిబర్ రివాల్వర్ మీదేగా అని స్వరాజ్యరావు అన్నాడు. నాకు నెంబర్ జ్ఞాపకం లేదు గాని 32 కోల్ట్ రివాల్వర్ ఒకటి నా దగ్గర ఉండాలి. డైరీ చూసి చెబుతానుండండి అని రామారావు లేచాడు. దయచేసి ఆ రివాల్వర్ కూడా తీసుకురండి అని స్వరాజ్యరావు అనగానే రామారావు తల ఊపి లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత తిరిగి హాల్లోకి వచ్చాడు. అవును ఇన్స్పెక్టర్, ఆ రివాల్వర్ నాదే. కానీ సారీ, అది కనిపించడం లేదు. 48 వెబ్స్టర్ రివాల్వర్ కూడా ఉండాలి నా దగ్గర. అది కనిపించడం లేదు అని అన్నాడు. అదేంటి, 2 పోయాయా అని స్వరాజ్యరావు అడిగాడు. ఏమో, గదంతా వెతికాను, ఎక్కడా లేవు. ఎలా పోయాయో అర్థం కాకుండా ఉన్నది. నేనే ఎక్కడైనా పెట్టానేమో కానీ జ్ఞాపకం లేదు అని రామారావు అనగానే, మీ భార్య మంగళాదేవి గారుంటున్న ఇంటి ఆవరణలో నిన్న రాత్రి ఒక సన్యాసి పిస్తాల్తో కాల్చి చంపబడ్డాడు. శవం దగ్గర 32 క్యాలిబర్ కోల్ట్ ఏడి 1478 రివాల్వర్ కనిపించింది. దానిమీద స్పష్టమైన వేలిముద్రలు కనిపించాయి. జోగయ్య అనే మీ స్నేహితుడివి ఆ వేలిముద్రలు అని స్వరాజ్యరావు చెప్పాడు. రామారావు తెల్లబోయి చూశాడు. హంతకుడి గుండె లోపల 2 గుళ్ళున్నాయి. ఒకటి 32 క్యాలిబర్ బుల్లెట్, రెండోది 48 క్యాలిబర్ బుల్లెట్. ఈ 2 బుల్లెట్లలో ఏదైనా చావుకు కారణం అయి ఉండవచ్చు అని ఇన్స్పెక్టర్ అనగానే రామారావు కళ్ళప్పగించి 2 నిమిషాలు ఇన్స్పెక్టర్ని చూస్తూ ఉండిపోయాడు. హత్య చేయబడింది ఎవరన్నారు? సన్యాసా అని అడిగాడు. అవును అని ఇన్స్పెక్టర్ అనగానే, ఎలా ఉంటాడు అని రామారావు అడిగాడు. సన్యాసిలా ఉన్నాడు. కాషాయ రంగు గూడకట్టు, లాల్చి, గడ్డం, జడలు కట్టిన జుట్టు, చేతికి తాయెత్తులు అని అన్నాడు. రామారావు మొహంలో మార్పు వచ్చింది. నిట్టూర్పు వదిలి, అయ్యో పాపం అని అన్నాడు. ఆ సన్యాసి ఎవరో మీకు తెలుసా అని స్వరాజ్యరావు అడిగాడు. రామారావు ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేదు. ఆ పిస్తాల్ మీద జోగయ్య వేలిముద్రలున్నాయా అని అడిగాడు. అవును. మీ పిస్తాళ్ళు 32 కోల్ట్, 48 వెబ్స్టర్ ఈ హత్య చేయబడ్డానికి ఉపయోగించబడ్డాయని అనుకోవచ్చు. వాటిని గురించి ఏమైనా చెప్పగలరా అని ఇన్స్పెక్టర్ అనగానే రామారావు లేచి నిల్చున్నాడు. ఇన్స్పెక్టర్,
32 కోల్ట్ నాదేనని తేలింది గనక 48 వెబ్స్టర్ నా దగ్గర లేదు గనక హత్యకు ఉపయోగించిన 2 పిస్తాళ్ళు నాదే అని మీరనడంలో మీ పొరపాటు లేదు. కానీ ఇది నమ్మండి, ఈ హత్యతో నాకెటువంటి సంబంధమూ లేదు. హత్యకి నా పిస్తాళ్ళు ఉపయోగించబడడానికి కారణం నాకస్సలు తెలియదు. ఈ హత్యతో నాకు సంబంధమున్నదని పోలీసులు భావించాలని అలా చేసి ఉండవచ్చు. నా పిస్తాళ్లన్నీ నా గదిలో బీర్వాలో సొరుగులో పడి ఉన్నాయి అని చెప్పాడు. బుల్లెట్స్ నింపే ఉన్నాయా అని అడిగాడు. లేదు, తూటాలు పెట్టెలో ఉన్నాయి. పెట్టెలో నుంచి తూటాలు తీసుకొని ఉండవచ్చు అని అన్నాడు. ఎవరు తీసుకొని ఉండవచ్చో చెప్పగలరా అని ఇన్స్పెక్టర్ అనగానే, ఎలా చెప్పను, అవెప్పుడు పోయాయో తెలిస్తేగా. ఈ 2 ఏళ్లలో ఎప్పుడైనా పోయి ఉండవచ్చు. ఈ మధ్య వాటిని నేను చూడలేదు. కోల్డ్ రివాల్వర్ మీద జోగయ్య వేలిముద్రలున్నాయన్నారు గనక 2 అతనే తీసుకొని ఉండవచ్చు అని రామారావు అనగానే, అతనికి అవకాశముందా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. 6 నెలల కిందట మాకు స్నేహం ఏర్పడింది. నా ఇంటికి తరచూ వస్తుంటాడు. నేనింట్లో లేనప్పుడు వస్తే నా కోసం కాచుకొనుంటాడు. అలా చాలాసార్లు జరిగింది అని అన్నాడు. సన్యాసి అని చెప్పగానే అదో విధంగా మీరు చూశారు. ఎలా ఉంటాడని అడిగారు. సన్యాసి ఎవరైనా మీకు తెలుసా అని స్వరాజ్యరావు అనగానే రామారావు మాట్లాడలేదు. ఎవరో సన్యాసి అర్ధరాత్రి మీ భార్య ఇంటికి ఎందుకు వెళ్ళాడో, అతనక్కడ ఎందుకు హత్య చేయబడ్డాడో మీరేమైనా ఊహించగలరా అని స్వరాజ్యరావు అనగానే రామారావు లేచి నిల్చున్నాడు. ఒకసారి ఇటు అటు పచార్లు చేశాడు. ఇన్స్పెక్టర్, నేను మంగళ విడిపోయామని, ఆమె విడిగా ఉంటున్నదని, మా ఇద్దరికీ పొసగలేదని మీకిదివరకే తెలిసి ఉండాలి. నేను మంగళను వివాహం చేసుకుని 2 ఏళ్లైంది. నిన్న పొద్దున నా దగ్గరకు సన్యాసి వచ్చాడు. మంగళ ఎక్కడున్నదని అడిగాడు. మంగళతో నీకేం పనని, నువ్వెవరివని అడిగాను. అతను నవ్వి మంగళ తన భార్య అని చెప్పాడు. మొదట నాకు అర్థం కాలేదు. పిచ్చివాడనుకున్నా. తర్వాత చెప్పాడు, 6 ఏళ్ల క్రితం తను మంగళను పెళ్లి చేసుకున్నానని, పెళ్ళైన 6 నెలలకు మనస్సు మారిపోయి సంసారం మీద విరక్తి కలిగిందని, ఇల్లు వదిలి వెళ్ళిపోయి కాశీ, గయా, మానస సరోవరం వెళ్ళి అక్కడ్నుంచి హిమాలయాలకు వెళ్ళానని, అక్కడ సన్యాసం పుచ్చుకొని ఇంతకాలం తపస్సు చేసుకుంటూ ఉన్నానని చెప్పాడు. 6 నెలల క్రితమే తిరిగి వచ్చాడట. తన భార్య ఏమైందో అని బెంగళూరులో తను ఎవరో బయటపడకుండా గోప్యంగా వాకబు చేయగా నన్ను పెళ్లి చేసుకొని మద్రాసులో ఉంటున్నదని తెలిసిందట. ఒకసారి చూడాలనిపించి వచ్చానని చెప్పాడు. సన్యాసం పుచ్చుకున్న మనిషికి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ భార్య మీద మమకారం ఎందుకు కలిగిందా అని నవ్వుకున్నాను. అసలు నాకు ఈర్ష్య కలగలేదు. అదీగాక మంగళకి నాకు సంబంధం కూడా లేదిప్పుడు. తనకొకసారి పెళ్ళైందని మంగళ నాతో చెప్పనందుకు కాస్త కోపం వచ్చినా అప్పుడే పోయింది. ఇప్పుడు ఆమెకి నాకు సంబంధం లేదు గనక ఆ చింత నన్నేమీ బాధించలేదు. తర్వాత నేను ఆ సన్యాసికి నా భార్య చిరునామా చెప్పాను అని రామారావు అనగానే, అతను చెప్పిన విషయాలు నిజమో కావో తెలుసుకోవడానికి ప్రయత్నించారా అని యుగంధర్ అడిగాడు. లేదు, అతన్ని చూస్తే అబద్ధాలు చెప్పడనిపించింది. నమ్మాను అని రామారావు అన్నాడు. అన్నట్లు శవం పక్కన ఒక ఖాళీ నగల పెట్టె కనపడ్డది. మీ భార్య నెక్లెస్ పెట్టుకునే పెట్టె అది. ఆ నెక్లెస్ మీ దగ్గర ఇనపెట్టెలో ఉండేదట. అది పోయినదని నిన్న మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారట. ఆ నెక్లెస్ పెట్టె ఎందుకు అక్కడ పడిందో చెప్పగలరా అని యుగంధర్ అనగానే, చెప్పలేను అని రామారావు అన్నాడు. ఆ నెక్లెస్ 1,00,000 రూపాయలకి ఇన్సూర్ చేశారటగా, క్లెయిమ్ పెట్టారా అని యుగంధర్ అనగానే, అవును పెట్టాను అని రామారావు అన్నాడు. మీ భార్య చెల్లెలు సరళ ఆ నెక్లెస్ జోగయ్య ద్వారా దొంగలించిందని, మీ భార్యకు దాన్ని ఇచ్చిందని, బహుశా మీ భార్య ఆదేశానుసారమే అతను నెక్లెస్ మీ ఇనపెట్టెలో నుంచి తీసి ఉంటాడని నిన్న యుగంధర్ గారు మీతో చెప్పారటగా. మరి పోలీస్ కంప్లైంట్, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉపసంహరించుకోలేదా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. యుగంధర్ గారు ఆయన చెప్పిన విషయాలకు రుజువు లేదని చూపించలేదు. నెక్లెస్ నా భార్య దగ్గరే ఉన్నదని రుజువు చేసి ఉంటే వెంటనే నేనిచ్చిన పోలీస్ కంప్లైంట్, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉపసంహరించుకునేవాణ్ణి. యుగంధర్ గారు నిజం చెబుతున్నారని నాకేం నమ్మకం అని రామారావు అనగానే, పిస్తాళ్లను గురించి తర్వాత మీ వాంగ్మూలం రాసివ్వవలసి వస్తుంది. మళ్ళీ కలుసుకుంటాను అని స్వరాజ్యరావు లేచాడు. యుగంధర్, రాజు కూడా లేచి వెళ్ళి కారెక్కారు. రాజు కార్ స్టార్ట్ చేశాడు. యుగంధర్, మంగళ మీ క్లయింటా
అని స్వరాజ్యరావు అడిగాడు. యుగంధర్ అవునని తల ఊపాడు. కనుక ఆమెకు ఇబ్బందేమీ కలగకుండా మీరు కనిపెడుతూ ఉండాలి కదూ అని ఇన్స్పెక్టర్ అనగానే యుగంధర్ స్వరాజ్యరావుని ప్రశ్నార్థకంగా చూశాడు. రాజు, నన్ను హెడ్ క్వార్టర్స్లో దింపేయ్ అని స్వరాజ్యరావు అన్నాడు. కార్ హెడ్ క్వార్టర్స్ చేరుకునేటంత వరకు ఇన్స్పెక్టర్ ఏమీ మాట్లాడలేదు. ఏదో దీర్ఘాలోచనలో ఉండిపోయాడు. యుగంధరు ఏమీ మాట్లాడలేదు. హెడ్ క్వార్టర్స్ దగ్గర కార్ దిగుతూ, రాజు థ్యాంక్స్, మళ్ళీ కలుసుకుందాం యుగంధర్ గారు అని స్వరాజ్యరావు దిగి వెళ్ళిపోయాడు. ఇన్స్పెక్టర్ ఎందుకలా మారిపోయాడు? చాలా ముభావంగా ఉన్నాడే అని రాజు అన్నాడు. యుగంధర్ నవ్వుతూ, మంగళ మన క్లయింట్ గనక మనము తను కలిసి ఇక దర్యాప్తు సాగించడం ఇష్టం లేదతనికి అని యుగంధర్ అన్నాడు. మంగళ మన క్లయింట్ అయితేనేం సార్ అని రాజు అనగానే సన్యాసిని హత్య చేసింది మంగళేనని ఇన్స్పెక్టర్ అనుమానం అని యుగంధర్ అనగానే మంగళ సన్యాసిని ఎందుకు హత్య చేస్తుంది అని రాజు అడిగాడు. ఆ సన్యాసి నిజంగా మంగళ భర్త అయితే భర్త బతికి ఉండగా రామారావుని పెళ్లి చేసుకున్నందుకు శిక్షార్హురాలవుతుంది. మరొక కారణం నెక్లెస్. భర్త బతికుండగా కన్యలాగా నటించి రామారావుని పెళ్లి చేసుకొనుంటే పెళ్లిలో రామారావు మంగళకిచ్చిన నెక్లెస్ స్త్రీ ధనం కాదు. ఆ నెక్లెస్ మీద ఎటువంటి అధికారం ఆమెకుండదు. అప్పుడు ఇనపెట్టెలో నుంచి నెక్లెస్ తీసుకోవడం కూడా దొంగతనమే అవుతుంది అని యుగంధర్ అన్నాడు. సన్యాసిని తన ఇంటి కాంపౌండ్లో హత్య చేస్తే అసలు విషయం ఎలాగో బయటపడుతుంది గనక మీరు చెప్పిన కారణాలేవి సరి అయినవి కావేమో అని రాజు అన్నాడు. ఆ సన్యాసి ఆమె భర్త అని ఎవరికీ తెలియదని ఆశించి ఉండవచ్చు. రామారావుకి తెలిసినా రుజువు చేయలేకపోవచ్చు. కొన్నేళ్ల క్రితం పరారీ అయిన మనిషి హత్య చేయబడిన సన్యాసి అని కానీ అతను మంగళ భర్తని కానీ రామారావు పోలీసులు రుజువు చేయడం కష్టం. అతనెవరో తనకు తెలియదని మంగళ అంటుంది. ఆ సన్యాసి బతికి ఉంటే తనే ఆమె భర్తనని నిదర్శనాలు చూపిస్తే మరి మంగళ స్థితి ఎలా ఉంటుంది? స్వరాజ్యరావు మంగళాదేవిని అనుమానించడానికి తగిన కారణమున్నది అని యుగంధర్ అన్నాడు. హా, సరే సార్, ఇప్పుడిక్కడి నుంచి ఎక్కడికి అని అడిగాడు. మంగళ ఇంటికి అని యుగంధర్ అన్నాడు. యుగంధర్ కార్ గేటు దగ్గర ఆగగానే మంగళ గుమ్మం దగ్గరకు వచ్చి నిల్చున్నది. నిన్న రాత్రి మీరు హత్య చేయబడిన సన్యాసిని చూశారు కదా, గుర్తుపట్టారా అని యుగంధర్ మంగళ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు. లేదు అని మంగళ అన్నది. నిజమేనా అని అడిగాడు. అవును అని ఆమె అన్నది. ఆ సన్యాసి మొహం మళ్ళీ ఒకసారి చూస్తే గుర్తుపట్టగలరేమో. మనం వెంటనే మార్చురీకి వెళ్ళాలి అని యుగంధర్ అన్నాడు. మంగళ తల ఊపింది. వెంటనే ముగ్గురు మార్చరీకి బయలుదేరారు. ఆజ్ఞాపత్రం సంపాదించి మంగళని మార్చరీలోకి తీసుకెళ్లాడు యుగంధర్. శవం పైన తెల్లటి దుప్పటి కప్పబడి ఉన్నది. 2 నిమిషాలు రెప్పవాల్చకుండా సన్యాసి మొహం చూసింది మంగళ. ఆమె మార్చరీలో నుంచి బయటకు రాగానే గుర్తుపట్టారా అని యుగంధర్ అడిగాడు. ఆయన నా భర్త అని అన్నది. యుగంధర్ అప్పుడింకేమీ అడగలేదు. కారు మంగళ ఇంటికి వెళ్లే వరకు మౌనంగా ఉన్నాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్పండి అని అడిగాడు. మంగళ కళ్ళలో నీళ్లు లేవు, దిగులుగా లేదు. మనస్సు స్తంభించినట్లు, ఆలోచనారహితమైనట్లు కళ్ళు కాంతి విహీనంగా మత్తుగా ఉన్నాయి. అవునండి, ఆయన నా భర్త. 6 ఏళ్ల క్రితం మాకు వివాహమైంది అని అన్నది. యుగంధర్ దగ్గాడు. మంగళాదేవి గారు మొదట్నుంచి చెప్పండి అని అన్నాడు. మా నాన్న అమ్మ పోయిన తర్వాత నన్ను సరళని మా మామయ్య తన ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడే ఇద్దరం పెరిగాం. 6 ఏళ్ల క్రితం అంటే నాకు 19 ఏళ్లప్పుడు మా మామయ్య నాకు పెళ్లి సంబంధం నిశ్చయించాడు. అతని పేరు జగన్. ఎంఏ పాస్ అయ్యాడు. వాళ్ల సొంత ఊరు కృష్ణగిరి. ఆయన తండ్రి మామయ్య స్నేహితులు. అనుకోవడమేమిటి, పెళ్లి చూపులు జరగడమేమిటి, ముహూర్తం నిశ్చయించడమేమిటి, వివాహం కావడమేమిటి, అంతా 10 రోజుల్లో జరిగిపోయింది. ఆయన చాలా తెలివైన వారని, గొప్పవారవుతారని అందరూ చెప్పారు. నాకై నేను ఏరుకొని ఆయన్ని చేసుకోలేదు. అలాంటి అవకాశము నాకు లేదు. 1 సంవత్సరం గడిచింది. ఒకరోజు సాయంత్రం ఆయన ఇంటికి తిరిగి రాలేదు. అంతే, మళ్ళీ కనిపించలేదు. పోలీసు రిపోర్టు వాళ్ళిచ్చారు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. మనిషి మాయమయ్యారు అని మంగళ అన్నది. అలా మాయమవ్వడానికి కారణమేమైనా ఉన్నదా అని యుగంధర్ అడిగాడు.
మొదట మాకెవరికీ కారణం తెలియలేదు. ఆయన పెద్ద ఉద్యోగం చేస్తారని, ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నదని అందరూ అనేవారు. కానీ మామయ్య ఆరా తీయగా తేలింది, ఆయన కాలేజీలో చదువుతూ ఉండగా ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించారట. ఆ అమ్మాయికి ఈయనంటే ఇష్టమే కానీ పెద్దల అభ్యంతరం వల్ల పెళ్లి జరగలేదు. ఆ విచారంతో ఆయన కృశించిపోతుంటే వాళ్ళు ఆయనకు పెళ్లి చేస్తే కానీ బెంగపోదని అనుకున్నారట. ఆయన పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు. బహుశా తల్లిదండ్రులను సంతోషపెట్టాలని అంగీకరించి ఉంటారు. 1 సంవత్సరం కాపురం చేసిన ఆయనకు ఆ ముస్లిం అమ్మాయి మీద ప్రేమ పోకపోగా లోపల రగులుతూ గుండెను కాల్చి ఉంటుంది. ఆయన నన్ను ప్రేమతో చూడనే లేదు, నా మీద ఆదరణ కనబరచనే లేదు. అలా అని నన్ను అసహ్యించుకోనూ లేదు, నిరాదరణ చూపనూ లేదు. అందుకే ఆయన గుండెల్లో దాచుకున్న ఆవేదనని నేను గ్రహించలేకపోయాను. ఇదంతా మామయ్య ఆరా తీయగా బయటపడింది. అప్పుడిక మేము చేసిందేమీ లేదు. ఆయనకు ఆస్తి కూడా లేదు. అత్తగారింట్లో ఉండడానికి నా మనస్సు ఒప్పుకోలేదు. ఒకవేళ ఆయన తిరిగి వచ్చినా ఆయనతో కాపురం చేయడానికి నా మనస్సు ఒప్పుకోలేదు. అందువల్ల మామయ్య ఇంటికి వెళ్ళిపోయాను. మామయ్య ఆయన్ని గురించి భోగట్టా చేసేవాడు. అప్పుడప్పుడు మాయమైన మనిషి కనిపించనే లేదు. బాధ భరించలేక ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారని, ఆత్మహత్య చేసుకొని ఉంటారని మేమంతా అనుకున్నాం అని మంగళ అన్నది. యుగంధర్ మంగళని తేరిపార చూశాడు. మొదట మంగళను చూసినప్పుడే ఆమె గొంతులో ఏదో బాధాకరమైన అనుభవం పొంది ఉండాలని అనుకున్నాడు. అప్పట్నుంచి కూడా మామయ్య నన్ను పెళ్లి చేసుకోమని చెబుతూనే ఉండేవాడు. ఆ మొదటి అనుభవం తర్వాత మళ్ళీ పెళ్లి గురించి ఆలోచించలేకపోయాను. కానీ చివరికి నా మొదటి భర్త వెళ్ళిపోయిన 5 ఏళ్లకి ఒప్పుకున్నాను. పత్రికల్లో రామారావు గారు చేసిన మ్యాట్రిమోనియల్ ప్రకటన చూశాను. ఉత్తరం రాసి పెళ్లి చేశాడు మామయ్య. మొదటి భర్త బతికున్నది లేనిది తెలియకుండా ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకునే అధికారం ఉన్నదని మామయ్య చెప్పాడు. రామారావు గారికి అది వరకు నాకు పెళ్ళైన సంగతి చెబితే ఆయన పెళ్లికి అంగీకరించరేమోనని మామయ్య ఆ సంగతి చెప్పవద్దన్నాడు అని మంగళ అనగానే, మంగళాదేవి గారు, పరారీ అయిన మీ భర్త జగన్ కాశీకి వెళ్ళి సన్యాసం పుచ్చుకున్నాడని రామారావు గారు చెప్పారు. ఇటీవల ఆయన తిరిగి వచ్చి రామారావు గారింటికి వెళ్ళాడు. మీరక్కడ లేనట్లు తెలియగానే అక్కడి నుంచి బయలుదేరాడు. మరి మీ ఇంట్లోకి వచ్చాడా అని యుగంధర్ అడిగాడు. మంగళ కళ్ళనీళ్లతో యుగంధర్ని చూసి, యుగంధర్ గారు, మీరు నాకు తండ్రి లాంటివారు. మీరు నా కోసం పడుతున్న శ్రమకు రుణం ఈ జీవితంలో తీర్చుకోలేను. నేను అబద్ధాలు చెప్పడం లేదు. ఆయన ఇంట్లోకి రాలేదు. నిన్న రాత్రి శవాన్ని చూసినప్పుడు నేను ఆయన్ని గుర్తుపట్టలేదు అని మంగళ అన్నది. యుగంధర్ తల ఊపాడు. మీరు రామారావు గారిని పెళ్లి చేసుకుని ఎంతకాలమైంది అని అడిగాడు. 1949వ సంవత్సరంలో అని ఆమె అన్నది. మిమ్మల్ని జగన్ ఎప్పుడు వదిలి వెళ్ళిపోయాడు అని యుగంధర్ అనగానే 1945వ సంవత్సరంలో అని ఆమె అన్నది. మీరు పెళ్లి చేసుకునే ముందు పత్రికల్లో ప్రకటించారా అని యుగంధర్ అనగానే, నాకు తెలియదు అని ఆమె అన్నది. మీ చెల్లెలు సరళ ఎక్కడా కనిపించలేదు. మీ చెల్లెలు ఎటువంటి మనిషి అంటే, ₹1,00,000 నెక్లెస్ దొరికింది కదా అని దాన్ని తీసుకుని తన దారిన తను వెళ్ళిపోయే రకమా అని యుగంధర్ అనగానే, ఛ, అటువంటిది కాదు అని మంగళ అన్నది. యుగంధర్ లేచి నిల్చున్నాడు. మీ వద్దకు పోలీసులు వస్తే ఏదీ దాచకుండా నిజం చెప్పండి, అవసరమైతే నాకు కబురు పంపండి అని అన్నాడు. మంగళ తల ఊపింది. ఇదిలా ఉండగా ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు తన ఆఫీస్ గదిలోకి వెళ్ళగానే బల్ల మీద ఫోన్ మోగింది. ఫోన్ తీసి హలో అని అన్నాడు. వెంటనే ఇన్స్పెక్టర్ గొంతు మారిపోయింది. ఎస్ సార్, నేను కాచుకొని ఉంటాను, పంపించండి అని ఫోన్ పెట్టేశాడు ఇన్స్పెక్టర్. బల్ల మీద బెల్ కొట్టాడు. కానిస్టేబుల్ రాగానే షార్ట్ హ్యాండ్ టైపిస్ట్ని పిలవమని చెప్పాడు. 5 నిమిషాల తర్వాత ఒక కానిస్టేబుల్ వెంట జోగయ్య ఇన్స్పెక్టర్ గదిలోకి వచ్చాడు. నాగయ్య, నిన్ను చూసి చాలా కాలమైంది, రా, స్టేట్మెంట్ ఇస్తానన్నావటగా, కూర్చో అని స్వరాజ్యరావు అనగానే, అవును సార్ అని జోగయ్య ఇన్స్పెక్టర్కి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. అతను చెబుతూ ఉంటే షార్ట్ హ్యాండ్ టైపిస్ట్ రాసుకుంటున్నాడు. తర్వాత అదంతా టైప్ చేసి కాగితాలు తెచ్చాడు. జోగయ్య చదివి సంతకం చేసిచ్చాడు. ఆల్ రైట్ అని కానిస్టేబుల్ని చూసి, ఇతన్ని లాకప్లో పెట్టు అని స్వరాజ్యరావు అన్నాడు. ఇదిలా ఉండగా
చదువుకున్నవారు, లోకానుభవం కలవారు. మీరెందుకు ఇంత అవకతవకగా ప్రవర్తించారో నాకర్థం కాకుండా ఉన్నది అని యుగంధర్ తనకెదురుగా కూర్చున్న నరసింహమూర్తిని చూసి విసుగ్గా అన్నాడు. నరసింహమూర్తి మంగళ మేనమామ. ఆయనను వెంటనే రమ్మని మంగళ టెలిగ్రామ్ ఇచ్చింది. రైలు దిగిన అరగంటకే యుగంధర్ని కలుసుకోవడానికి ఆయన వచ్చాడు. నరసింహమూర్తి 45 ఏళ్లవాడు. బట్టతల, నల్ల ఫ్రేమ్ కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. ఖద్దరు లాల్చి తొడుక్కున్నాడు. గోచి పెట్టి పంచ కట్టుకున్నాడు. లావుగా పొట్టిగా ఉన్నాడు. మధ్యతరగతి కుటుంబీకుడు. లేమితనం, డబ్బు చిక్కులు ముడతలు పడ్డ మొహంలో, కళ్ళ కింద నల్లని గుంటల్లో, చూపుల్లో వ్యక్తమవుతున్నాయి. నరసింహమూర్తి యుగంధర్ని చూస్తూ కాస్త తటపటాయించి, ఇంకా ఉంది